ఓకే ఆంటీ, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. అలాగే జై, వెళ్ళిరా. మాట వరుసకైనా ఆఫీస్కి ఎందుకు, నువ్వు నిత్య సరదాగా ఉండండి అనొచ్చు కదా. పదండి సార్ వెళ్దాం. వీడొకడు సాడిస్ట్ పిఏ, ఎప్పుడు నన్ను ఆఫీస్కి తీసుకెళ్లి ఆ చైరు కట్టేద్దామా అని చూస్తూ ఉంటాడు. నిత్య, నేను వెళ్ళొస్తాను. వెళ్ళరండి. నువ్వు కూడా మారిపోయావు నిత్య. ఒకప్పుడు ఎలా ఉండేదానివి? ఎదురమ్మంటారా? ముద్దు పెట్టుకోమంటారా? ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? ఏం లేదు చారి, మీ మేడం గారు ఫార్మాలిటీస్ అన్ని పక్కన పడేశారు. ఏమైంది జై? మీరు మీ అమ్మాయి నన్ను ఆఫీస్కి సాగనంపే పద్ధతి ఇదేనా ఆంటీ? ఇంకేం కావాలి? తన్నే అడగండి. My world is flying, 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 flying. తారం తెంచుకున్న కైతలాగా. వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా తెస్తానే, గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉండండి. అంటే మేడం, ఆ ఇంట్లో ఉన్నప్పుడు సార్ ఆఫీసుకి వెళ్తుంటే మేడం గారు ఎదురొచ్చేవారండి. ప్రేమగా లంచ్ క్యారియర్ ఇచ్చేవారండి. ఇంకా ఏవేవో చేసి ఫైనల్ గా ఈవినింగ్ ఎర్లీగా ఇంటికి రమ్మని, వస్తూ వస్తూ ఓ మూలడ మల్లెపూలు తీసుకురమ్మని చెప్పేవారండి. అంతేనా సార్? గ్రేట్. థ్యాంక్ యూ చారి, నా మూగ భాషని కనీసం నువ్వన్నా అర్థం చేసుకున్నావు. ఓ, ఆ ఇంట్లో ఇంత కథ నడిచేదన్నమాట. దాందే ఉంది జై, పద, నేనెదురొస్తాను. మీరెందుకంటే? నువ్వు వెళ్ళేది ఆఫీస్కే కదా జై. బిజినెస్ లో నీకు ఇన్స్పిరేషన్ నేనే కదా. నేనెదురొస్తే నువ్వు అతి త్వరగా నంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవుతావు. అవును సార్, స్వరూప మేడం గారు ఎదురు రావడం అంటే సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురొచ్చినట్టే. సారీ. సరే, మీరెళ్ళి త్వరగా లంచ్ ప్రిపేర్ చేయండి, సరేనా? వెళ్ళండి. ఓకే మేడం. జై, క్యారియర్ నేను ఆఫీస్కే పంపిస్తాను. ఇంకేంటి? మల్లెపూలు ముహూర్తం పెట్టే వరకు వాటి అవసరం లేదనుకుంటాను. ఈవినింగ్ కూడా నువ్వు ఎర్లీగా ఇంటికి రావాల్సిన అవసరం లేదు జై. వర్క్ ఇంపార్టెంట్. ఈ వయసులో పని చేయకపోతే ఇంకే వయసులో చేస్తావు చెప్పు? ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయకుండా ఈ టార్చర్ ఏంటంటే నాకు. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా జై? ఎనీథింగ్ ఎల్స్? నథింగ్ ఆంటీ, బాయ్. నిత్య, కార్ దాకేనొస్తావా? పద బేబీ, జైని ఆఫీస్కి సాగనంపొద్దాం. వదిలేండి ఆంటీ, కార్ దాకా వస్తే మళ్ళీ మీ అమ్మాయి కాళ్ళను వస్తాయేమో. నేనే పోతా. ఓకే సార్. ఫ్రస్ట్రేషన్. వస్తాను మేడం. ఎందుకు మామ్ జైని ఇంత ఇరిటేట్ చేస్తుంది? జైని మంగను విడదీస్తోంది. జై ఆఫీస్కి వెళ్ళాడు, ఈవినింగ్ వరకు రాడు. ప్రాబ్లం ఉండదు. నేను కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చూసుకుని రావడం బెటర్. మంగా, నేను కూడా ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. నీకు బోర్ కొడుతుందంటే చెప్పు, నేను నీతో ఇంట్లోనే ఉంటాను. అయ్యో, నాకేం బోర్ కొట్టదమ్మా. మీరు ఆఫీస్కి వెళ్ళి పని చూసుకొని రండి. సరే, త్వరగా వచ్చేస్తానులే. అలాగేనమ్మా. నాకెదుర్రా. సరే మంగ, వెళ్ళొస్తాను.
బేబీకేం కావాలో దగ్గరుండి చూసుకోండి. అలాగే మేడం. జైకి మంగను దూరం చేస్తూ నీకు దగ్గర చేసుకుంటున్నావు. వై? బాయ్ మరి. సినిమాల్లో గ్రాఫిక్స్ దయ్యాన్ని చూస్తేనే నాకు ప్యాంటు తడిచిపోతుంది సార్. ఇక రియల్ గోస్టును చూస్తే నా గుండె ఆగిపోతుంది సార్. నన్ను వదిలేండి మహాప్రభు, మీకు దండం పెడతాను. మరి ఇంత పిరికితనం అయితే ఎలాగయ్యా? నిత్య, నువ్వు నాతరా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. పద నిత్య. ఏ రూమ్? ఆ రూమ్. ఏమండి? వద్దండి. నువ్వు కూడా ఏంటి? రా. ఏమైంది? అటు అటు చూడండి. ఏముంది అక్కడ? ఆ ఫోటో నీ ఫోటోనే కదా. ఏమండి, ఇందాక దీన్ని బెడ్ పైన పెట్టానండి. గోడ మీదకి ఎలా వెళ్ళింది? అవును, అలా ఎలా వెళ్ళింది? దీనికి కాలు చేతులు గొళ్ళేవే. తమాషా చేయకండి, నేను నిజం చెప్తున్నాను. నువ్వే ఆ గోడకి తగిలించి మర్చిపోయి ఉంటావు. అయ్యో, గాలికి డోర్ క్లోజ్ అయి ఉంటుంది. కంగారులో నువ్వు కరెక్ట్ గా తీసుంటావు. మళ్ళీ గాలికి ఓపెన్ అయి ఉంటుంది. ఈ మాత్రం దానికి భయపడ్డావు. అవును, ఇది నీ ఫోటోనేనా? ఎందుకు అలా అడిగారు? ఈ ఫోటోకు నీకు చాలా తేడా ఉంది. ఏం తేడా ఉంది? ఫోటోలో కంటే బయటే బాగున్నావు. లైవ్ లో అప్సరసలా కనిపిస్తుంటే ఫోటోలో రాక్షసులా ఉన్నావు. నీ భాషలో చెప్పాలంటే ఫోటోలో దయ్యంలా ఉన్నావు. అంటే నీ ఫోటోని చూసి నువ్వే భయపడ్డావు అనమాట. నీ నీడని చూసి నువ్వే భయపడితే ఎలా నిత్య? నువ్వు ఎంతో ధైర్యవంతురాలు అనుకున్నాను. పద, కిందకెళ్ళి గోడ మీద దయ్యాన్ని చూసావని చారికి చెప్తాం. పద. ఏమైందండి? ఏంటక్కడ? ఎక్కడ? ఆ కట్టెన్ వెనకాల. కట్టెన్ కింద చూడు, ఎవరివో షూస్ కనిపిస్తున్నాయి. నువ్వు చెప్పింది నిజమే నిత్య. ఇక్కడ ఎవరో ఉన్నారు. వద్దండి, మీరు వెళ్ళకండి. ఎవరున్నారో చూడాలి కదా. వద్దు,
ఏం కాదు. అయినా మన ఇంట్లో మనం భయపడటం ఏంటి? ప్లీజ్ అండి. నీకు భయం వేస్తే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను. వద్దండి. ఏమండి? చూసావా, ఇక్కడ ఎవరూ లేరు. అనవసరంగా నేను కూడా టెన్షన్ అయ్యాను. అండి, ఈ పాటికి అక్కడ జైనిచ్చిన శోభనంగానే జరిగిపోయిందంటారా? ముహూర్తం పెట్టకుండా మనం అందరం వెళ్లకుండా శోభనం ఎలా చేస్తారు చంద్రిక? అక్కడ శోభనానికి మనమంతా ఎందుకు? జై నిత్య ఉంటే చాలు. అదేంటి, జై తరపు వాళ్ళం మనం లేకుండానే శుభకారం చేసేస్తారా? మనపై అంత గౌరవం ప్రేమ స్వరూపకు ఉండి చావాలిగా. ఇక నిత్య అయితే సరే సరి. అమ్మో, అది మామూలాడిది కాదు. వాడికి ఏ మందు పెట్టిందో ఏమో, వాణ్ణి కూడా ఇల్లరికం తీసుకుపోయింది. ఓ, అయితే నువ్వు కూడా నాకు మందు పెట్టావన్నమాట. అందుకే నేను ఇల్లరికం వచ్చేశాను. నాకు దానికి పోలిక. ఒకటి కాదు, చాలా పోలికలున్నాయి. అదే కోపం, అదే పొగరు, అదే గర్వం. అచ్చం నువ్వు నిత్య నోట్లోంచి ఊడిపడ్డట్టున్నావు. కాకపోతే నీకు నోటి వాటం ఒక్కటే ఉంది, నిత్యకు చేతి వాటం కూడా ఉంది. ఛీ, ఆ, ఆపండి. నేనొకటి చెప్తే మీరొకటి చెప్తారు. సరే సరే, ఇప్పుడేం చేయాలో చెప్పు. ఒక పని చేద్దాం. మనమిద్దరం జైకి తోడుగా ఉంటామని ఈ ఇంట్లో చెప్పి ఆ ఇంటికి వెళ్దాం. మనం అక్కడ ఉంటే ఏదో ఒక రకంగా ఆ శోభనం జరగకుండా చెయ్యొచ్చు. అవునవును, ఈ ఇంట్లో తిని తిని బోరు కొడుతుంది. ఆ ఇంటికెళ్తే కాస్త నాలుగు కొత్త కొత్త రుచులు తెలుస్తాయి. ఇప్పుడు చూడు తిండి ధ్యాసే. పదండి. ఆ, అమ్మమ్మ, నా వల్ల కావట్లేదు. నేనక్కడికి వెళ్తాను. ఎక్కడికి? జై దగ్గరికి బామ్మగారు. జైని చూడ బుద్ధి అవుతుంది. వాడక్కడ ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో అని బెంగగా ఉందమ్మమ్మ. రాత్రంతా నిద్ర లేదు. ఏవేవో పీడకలు వస్తున్నాయమ్మమ్మ. అవును, ఆ ఇంటికి ఈ ఇంటికి బాగా దూరం పెరిగిపోయినట్టు, ఈ రెండిళ్ల మధ్య పెద్ద అగాధం ఏర్పడినట్లు, అమ్మో చైన్ ఏదో భూతం మింగేసినట్టు పిచ్చి పిచ్చిగా కలవరిస్తుంది. ఏంటి అని అడిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ఏడుపు. అందుకే ఒక 2 రోజులు అక్కడే ఉండి వాడిని కళ్ళారా చూసి వాడు బాగున్నాడని మనసు కుదుటపడ్డాకే వస్తామమ్మమ్మ. మేము వెళ్తే జైకి కాస్త ధైర్యంగా ఉంటుంది. వెళ్తాం బామ్మగారు. కానీ మీరు అక్కడికి వెళ్ళడం బాగోదేమో బావా. వెళ్ళని జనార్దన్. వీళ్ళు వెళితే కనీసం వాళ్ళ బాగోగులన్నా తెలుస్తాయి. అది కాదమ్మమ్మ, వీళ్ళిక్కడ చేసింది స్వరూపు గారు మనసులో పెట్టుకుని మమ్మల్ని ఏదైనా అంటుందేమోనన్న అన్నయ్య. అనని అన్నయ్య, నా మేనల్లుడి కోసం ఆ మాత్రం పడలేనా? వాడికంటే మాకేది ఎక్కువ కాదన్నయ్య. సరే, వెళ్ళి వాళ్ళెలా ఉన్నారో నాకు ఫోన్ చెయ్యి. సరే అమ్మమ్మ. థ్యాంక్ యూ బామ్మగారు.
త్వరగా బయటికి రా జై. నాకు ఆ మంగతో పనుంది. ఎంతసేపు ఆ చారిగాడితో డిస్కషన్ పెడతావు? మామ్ కూడా వచ్చేసింది. ఇక ఆ మంగను వదలకుండా అయస్కాంతంలో అతుక్కుపోతుంది. నువ్వింకా పడుకోలేదా జై? లేదంటీ, నిత్యక్క సిగ్గుగా ఉంటే పక్కన కూర్చున్నాను. ఇందాక నిద్రపోయింది. ఆ, నువ్వు కూడా వెళ్ళి నిద్రపో జై. నేనొచ్చాను కదా, నేను చూసుకుంటానులే. పర్వాలేదండి, ఈ నైట్కి నేను నిద్ర పక్కనే ఉంటాను. నీకెందుకు శ్రమ జై? నిద్ర వేస్ట్ అవుతుంది. నేనున్నాను కదా, నువ్వెళ్ళు. రేపు మళ్ళీ నువ్వు ఆఫీస్కెళ్ళాలి. వెళ్ళు జై. టైం 11:30 అవుతుంది. ఈ పాటికి మామ్ కూడా నిద్రపోయి ఉంటుంది. వెళ్ళి మామ్ హెయిర్ నెయిల్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. జై, నన్ను చూస్తే షిట్. ఏయ్, ఎవరు నువ్వు? సర్వెంట్ని సార్. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అది పెద్ద మేడం మీ బెడ్షీట్ని పిల్లో కవర్ని మార్చమని చెప్పారు. మార్చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. నేనుండాల్సిన ప్లేస్లో మంగ, దాని సొంత కూతుర్లా ఫీల్ అవుతూ మామ్. ఇద్దరి సంగతి రేపు చెప్తా. మీ ఇద్దరి జుట్టు నా చేతికి చిక్కింది. ఈ జుట్టుతో మీ గోళ్లతో మీ గుట్టేంటో తెలుసుకుంటాను. నిత్యకి నా హెయిర్తో గోళ్లతో పనేంటి?
మంగ, మీ ఆట రేపటితో కట్. అంటే ఇందాక నిత్యం మంగ హెయిర్ కట్ చేయడానికి ఆ రూమ్లోకి వచ్చిందా? మా ఇద్దరి తల వెంట్రుకలు తీసుకొని తనేం చేస్తుంది? కొంపతీసి చేతబడి బాణమతి లాంటి క్షుద్ర పూజలు చేయించట్లేదు కదా? సంథింగ్ ఈజ్ రాంగ్. నిత్య ఏదో దారుణం చేయబోతుంది. అదేంటో కనిపెట్టాలి. నాతో ఎందుకు దాగుడు మూతలాడావు? అంటే బేబీ, నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అని. ఇలాగే రిసీవ్ చేసుకుంటాను. ఎందుకేనా నీలో చేంజ్ వచ్చింది? 20 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్న కూతురు హఠాత్తుగా దొరికిందని సంబరపడిపోతున్నావు. ఇన్నాళ్ళు నీకు దూరమైన కూతురికి తల్లి ప్రేమను పంచుతున్నావు. దానికి గోరు ముద్దలు తినిపిస్తూ పక్కన పడుకోబెట్టుకుని జోల పాడుతూ కాలు కింద పెడితే కందిపోతుందేమోనని కంగారు పడుతూ అపురూపంగా చూసుకుంటున్నావు. 20 ఏళ్లుగా మిస్ అయిన ప్రేమనంతా ఒక్కసారిగా కురిపిస్తున్నావు. ఎందుకేనా మామ్? కన్న పేగు కళ్ళెదుట ఉంటే ఏ కన్న తల్లైనా నాలాగే స్పందిస్తుంది. హో, అయితే ఇప్పుడు నీకు ఆ కూతురు కావాలన్నమాట. హ, మరి ఈ కూతురు పరిస్థితి ఏంటి మామ్? నాకు మీ ఇద్దరు కావాలి. అదెలా కుదురుతుంది? ఒకరు శాపానికి చావాలి, ఇంకొకరు జైతో సంతోషంగా బతకాలి. ఇదే కదా మన ఒప్పందం. అది ఒకప్పుడు. ఇప్పుడు మంగ కూడా నా కూతురే. తన చావుని నేనెలా కోరుకుంటాను? మరి నేను చావాలా? నువ్వు చావద్దు, మంగ చావద్దు. మీ ఇద్దరు బతకాలి. ఇద్దరం ఎలా బ్రతుకుతాం? ఎవరో ఒకరు పోతేనే కదా మిగిలిన వారు జైతో హ్యాపీగా ఉండేది. నీకు జై ముఖ్యమా, నీ తోబుట్టు ముఖ్యమా నిత్య? నీతో కలిసి రక్తం పంచుకు పుట్టిన దానికంటే ఆ జైతో కలిసి పంచుకునే జీవితమే ఎక్కువ. ఓ, అంటే ఇప్పుడు నీకు జై నథింగ్ అన్నమాట. అందుకేనా జైని మంగను కలవకుండా ఆపుతున్నావు? అందుకేనా మామ్ జైకి ఉరిశిక్ష పడినా ఆపకుండా వదిలేశావు? ఇదన్న మాట నీ స్కెచ్. బాగుంది మామ్. జైని చంపైనా సరే ఆ మంగను బ్రతికించుకోవాలనుకున్నావు. భేషుగ్గా ఉంది. మరేం చేయనే? మంగని చంపుకోనా? నా కడుపున పుట్టిన కూతురి చావుని కోరుకోనా? నా చేతులతో నా రక్తాన్ని బలి చేయనా? నాకు నేనే కడుపు కోతని విధించుకోనా? ఏం చేయను? అది పుట్టగానే నాకు దూరం అయ్యింది. 20 ఏళ్ళు విడిగా ఉన్నాం. దానికోసం నేనేం చేయలేదు. అదెవరో తెలియక శాపానికి బలి పెట్టాలనుకున్నాను. తెలిసాక కాపాడుకోవాలనుకుంటున్నాను. ఓకే మామ్, అర్థమైంది. నీకు ఆ మంగ కావాలి. హ, మరి నాకు జై కావాలి. ఎలా? హౌ? నాకు మీ ఇద్దరు కావాలి. కుదరదు. ఇద్దరిలో ఒకరే ఉంటారు. ఎవరు కావాలో నువ్వే తేల్చుకో. నాకు మీరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఏ కన్ను కావాలని అడిగితే ఏం చెప్పను. ఏ వంట కన్నుతో చూడలేవా?
ఇన్నాళ్ళు ఒక్కతేగా కూతురుంది చెప్పు, ఏ కూతురు కావాలి, ఏ కన్ను కావాలి చెప్పు. కావాలనుకున్న కన్ను ఉంటుంది, వద్దనుకున్న కన్ను ఓడిపోతుంది. పీకి పారేస్తాను. No, baby, baby, వదులు, baby, 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 వదులు, please, baby, no, 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 వద్దు, 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 నా మాట విను, no, నాకిద్దరు కావాలి, నాకు నా రెండు కళ్ళు కావాలి. అమ్మా, నాకు అమ్మా, అమ్మా, నాకు ఏమైందమ్మా, ఏమైందమ్మా? ఏంటలా ఉన్నారు? ఏం లేదు మంగ, ఏం లేదు.